హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే బీరకాయ లేత బీరకాయ ఉంటుంది కదండి, బీరకాయ తొక్క అంటే మనం బీరకాయ పైన లేయర్ ఇది తీస్తాం కదండి, పీచు లేకుండా ఇది చూడండి ఎలా ఇరుగుతుందో, ఇలా గోర్లతోనే ఇరిగిపోతుంది. ఇంత లేత బీరకాయ అండి. ఈ బీరకాయ మనం పైన లేయర్ తీస్తాం కదా, శుభ్రంగా కడిగేసుకొని ఆ లేయర్ మొత్తం తీసుకున్నది మనం వేస్ట్ చేయకూడదు, ఇది వాడుకోవచ్చండి. ఇదైతే నేను ఇప్పుడు పచ్చడి చేసుకోవచ్చు, మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని. చాలా లేతగా ఉందండి, చాలా క్లీన్గా వాష్ చేసుకొని. చూడండి ఇది గ్రీన్గా ఎంత బాగుందో. ఇది మనకి పచ్చడికి చట్నీ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అందులో ఎండుమిర్చి, గల్లుప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఫ్రై చేసుకున్న కొంచెం ఒక హాఫ్ స్పూన్ పొడి, పల్లీలు ఫ్రై చేసుకోవాలి. అల్లం అండి, ఒక టీ స్పూన్ అల్లం ఉంటుంది, ముక్కలు అల్లము, 2 టమాటాలు, ఒక చిన్న వెల్లుల్లి రెమ్మలు 2, కరివేపాకు ఒక 4-5 రెమ్మలండి. కరివేపాకు వేసుకుంటే ప్రతి ఫుడ్లో కరివేపాకు మంచిదండి. కర్రీస్లో, చట్నీలో ఎందులోనైనా వేసుకోవచ్చు. కొంచెం చింతపండు, ఒక ఆనియను. ఇవి చిన్నవి కాబట్టి నేను ఇవి 3-4 ఉన్నాయి, చిన్న పీసెస్. ఇవి అన్నీ ఫ్రై చేసుకొని రోటి పచ్చడి చేసి చూపిస్తాను చూడండి. ఇవైతే చాలా లేతగా, చాలా ఫ్రెష్గా బాగున్నాయండి. ఎప్పుడు ఇలా వేస్ట్ పడేయొద్దండి. దీంట్లో చాలా ప్రోటీన్, విటమిన్ ఉంటుంది. ఓకే, గ్రీన్ పీసెస్ అండి ఇవన్నీ. ఓకే, బీరకాయ ఇది నేను ఆ లేయర్తో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపెడతాను. అన్నీ అంటే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. చూడండి, బీరకాయ పీల్ తీసి నేను రోటి పచ్చడి చేస్తున్నాను. ఇందులో నేనంతా ఆయిల్లో ఫ్రై చేశానండి. డీప్ ఫ్రై అంటున్నాను, సారీ. కొందరు అయితే వాటర్ వేసి మగ్గించుకుంటారు. మా అమ్మ చేసేది పచ్చడి అయితే బాగా చేస్తారండి. చూడండి, అన్నీ తగ్గిపోయాయి. దీని ప్లేట్ నిండా ఉన్నవి. అది ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు డ్రైగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అన్నీ ఫ్రై చేశాను, అల్లం కూడా. ఇప్పుడు ఫస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు బాగా రోట్లో మెత్తగా చేసుకున్న తర్వాత పల్లీలు వేస్తాను. దాని తర్వాత ఇవి బీరకాయ పీల్ వేస్తానండి. ఓకే, చట్నీ రెడీ చేద్దాం రండి. ఫస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు బాగా మెత్తగా చేసుకోవాలండి. అది దంచుతుంటేనే మంచి స్మెల్ అండి అసలు. తర్వాత అల్లం బాగా మెత్తగా చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెమ్మలు 2 వేసాను. జీలకర్ర, మెంతులు పొడి ఉంది కదండి, అది ఒక హాఫ్ స్పూన్ వేసాను. తర్వాత పల్లీలు బాగా మెత్తగా చేసుకున్నాను. ఉప్పు వేసి బాగా మెత్తగా చేసుకున్నాను. అంటే దాని తర్వాత ఇప్పుడు నేనైతే ఈ బీరకాయ పీచు తప్పక ఉంది కదండి, ఇవి వేస్తున్నాను. అంటే బీరకాయ పీల్ తీసినవి ఇవి వేసి దంచుకొని, తర్వాత నేను టమోటాలు, కరివేపాకు వేస్తానండి. ఓకే, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మెల్లిమెల్లిగా బాగా పచ్చడి దంచానండి. అసలు ఎంత టేస్ట్ ఉందంటే, ఆ స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. మన ఇష్టం అండి, ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం మిర్చి అవి ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిర్చి దంచుకున్నప్పుడే. అన్నీ అయిపోయాయి, అన్నీ దంచేసానండి ఇందులోనే వేసి. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే. అంత టేస్ట్ ఉందంటే నిజంగా చాలా టేస్ట్ ఉందండి. ఎండు చేప ఫ్రై చేసుకొని పచ్చడి, వేడి అన్నం, కొంచెం నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే తినొచ్చు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. మనం నెయ్యి ఉన్నా లేకపోయినా నెయ్యి అన్నం తిన్నంత టేస్ట్ ఉంటుందండి. ఓకే, చాలా టేస్టీగా బీరకాయ పీల్తో చట్నీ రెడీ అండి. ఎంత సువాసన వస్తుందండి, మంచి స్మెల్, మంచి టేస్ట్ అండి. నేను వాటర్ కూడా వేయలేదు. అంటే టమోటాలు, ఆనియన్స్ ఇవన్నీ వేసాను కదండి, ఆ వాటరేనండి. నేను చింతపండు కూడా మెత్తగా ఉంది, నానబెట్టలేదు, అలాగే వేసి దంచాను. చాలా టేస్ట్ ఉందండి అసలు, నిజమండి, చెప్పలేను. ఆ స్మెల్ అయితే అద్దరిపోతుంది బాబు, మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా బాగుందండి. ఉప్పు అన్నీ సరిపోయాయి.
ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకున్న అన్నంలో వేడి వేడి అన్నంలో రెడీ చేసుకోవడమే తినడమే. ఓకే, థ్యాంక్ యూ.